కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు సనాతన ధర్మంలో ఒక గొప్ప విశేషం. ఆగమ శాస్త్రానుసారంగా మహనీయులచే స్థాపించబడిన ప్రతి దేవాలయానికి ఒక క్షేత్ర పాలకుడిని కూడా గుర్తించి ఆలయం నిర్మించటం. పేరులో ఉన్నట్లు క్షేత్ర పాలకుడు ఆ క్షేత్రానికి కాపలాదారుడు. అంటే ఆ దేవత స్వరూపానికి నమ్మిన బంటు లేదా ఆ దేవతామూర్తి యొక్క మరొక రూపమే. తన శక్తిని క్షేత్రపాలకునికి ఆ దేవతామూర్తి నిరంతరం అందజేస్తూ ఉంటుంది. మీరు నిశితంగా పరిశీలించండి. కొన్ని వైష్ణవాలయాల్లో హనుమంతుడు, శివ, శక్తి సంబంధితమైన ఆలయాల్లో కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటారు. కాలభైరవుని వృత్తాంతం శివపురాణంలో చెప్పబడింది. ఈసారి కాశీ వెళ్తే తప్పకుండా కాలభైరవుని దర్శించుకోండి. అలాగే నేపాల్ వెళ్ళినప్పుడు కాఠ్మండులోని దర్బార్ స్క్వేర్ లో గల కాలభైరవుని దర్శించుకోగలరు. వారణాసి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుని ఉగ్రాశంగా భావించబడే రూపం కాలభైరవుడు. దీనికి ఒక చిన్న గాథ కూడా ఉంది. ఒకసారి బ్రహ్మశివుణ్ణి అవమానించి తన ముఖంతో శివుని చూసి పకపక నవ్వాడు. అప్పుడు శివుని నుండి కాలభైరవుడు జన్మించి ఆ శిరస్సును నరికేస్తాడు. విష్ణువు విన్నపంతో శివుడు బ్రహ్మను మన్నించి శాంతిస్తాడు. కానీ శిరస్సు ఖండించిన ఆ పాపము కాలభైరవుని వెంటాడింది. ఆ శిరస్సు కూడా కాలభైరవుని వీరక ఉంది. ఈ పాతకం దాని శిక్షను దూరం చేసుకోవడానికి కాలభైరవుడు కాశీ క్షేత్ర ప్రవేశం చేయాలని సంకల్పిస్తాడు. ఆయన ప్రవేశించగలుగుతాడు. ఆ పాపము ఊరి బయటనే ఉండిపోతుంది. అప్పటి నుంచి ఆ కాలభైరవుడు కాశీ క్షేత్రానికి కోత్వాల్గా వ్యవహరించబడ్డాడు. ఈ కాలభైరవునకు వాహనం శునకం. ఈ స్వామి దర్శనం చేయనిదే కాశీ యాత్ర పూర్తి కానట్లే అని ప్రతీతి. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.